15 రోజుల్లో నాగార్జున సాగర్ ఆయకట్టు సాగు చిత్రం పూర్తిగా మారిపోయింది. ఇటీవల వరకు సాగుపై దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతులు ఇప్పుడు వ్యవసాయ పనుల్లో బిజీగా ఉన్నారు. ఇదే సమయంలో పొలాలను కౌలుకు తీసుకునేందుకు పోటీ పడుతున్నారు. గత 5 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి కౌలు ధరలు పెరిగాయి. నిన్న మొన్నటి వరకు బీడు భూములుగా వదిలేసిన భూములను సాగు చేసేందుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. ఎగువ నుంచి కృష్ణా నదికి వచ్చిన వరద కారణంగా నాగార్జున సాగర్ జలాశయం పూర్తిగా నిండింది. నాగార్జున సాగర్ కుడి కాలువకు పుష్కలంగా నీరు అందుబాటులో ఉంది. దీంతో వరి సాగుపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటి వరకు ఖాళీగా వదిలేసిన పొలాల్లో సైతం వరి సాగు చేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. వేరే వారి పొలాలను సైతం కౌలుకు తీసుకుని ఆసక్తి చూపుతున్నారు. దీంతో కౌలు పొలాలకు డిమాండ్ పెరిగింది. కొన్ని ప్రాంతాల్లో ఎకరాకు కౌలు గరిష్టంగా 14 బస్తాలు పలుకుతుంది. వీటితో పాటు ఏటా పత్తి సాగు చేసే పొలాల్లోనూ అనుకూలమైన వాటిలో ఈ ఏడాది వరి సాగు చేసేందుకు సిద్ధమయ్యారు. దీంతో ఈ ఏడాది భూ యజమానులకు లబ్ధి చేకూరేలా కౌలు ధరలు ఉన్నాయి. ఈ రోజు రైతులు చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాలుగా చాలా మంది మాగాణి ప్రాంతంలో ఏ వేసుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో దీనస్థితిలో ఉన్న రైతులు ఈ రోజు చాలా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. అందరూ నారుమళ్ళు పోశారు. నారు కూడా మొలిసి స్టేజీలో ఉంది. ఇంకో 40 రోజుల లోపలనే నారు వేయటానికి సిద్ధంగా వచ్చే పరిస్థితి వచ్చింది. ఆ విధంగా రైతులతో పాటు కౌలు తీసుకున్న రైతులు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. కౌలు కూడా ఈ సంవత్సరం 10 బస్తాల నుంచి 10 బస్తాలు కౌలు కూడా పెంచిన తర్వాత కూడా వాళ్ళు ఆనందంగా వ్యక్తం చేస్తున్నారంటే కౌలు రైతులు కూడా కౌలు కార్డు ఇచ్చే పరిస్థితి గవర్నమెంట్ అది తీసుకుంది. నాగార్జున సాగర్ ఆయకట్టులో 2019 నుంచి కౌలు పరిశీలిస్తే ఈ ఏడాది అధికంగా ఉంది అని అర్థమవుతుంది. కొన్నేళ్లుగా వరి సాగుకు రైతులు ఆసక్తి చూపలేదు. గత ఏడాది వరకు ఎకరా కౌలు 2 నుంచి 5 బస్తాల వరకు మాత్రమే ఉంది. వరి సాగు చేయక 2020-21 సంవత్సరాల్లో వేలాది ఎకరాలు బీళ్లుగా ఉన్నాయి. ఈ ఏడాది ఈ పరిస్థితి నుంచి భూ యజమానులు గట్టెక్కారు. సాగర్ కాలువకు నీరు విడుదలతో వరి సాగు వైపు కౌలు రైతులు మొగ్గు చూపుతున్నారు. దీంతో కౌలు ధరలు పెరిగాయి. వరి సాగుకు ఎకరాకు కొన్ని ప్రాంతాల్లో 10 నుంచి 12 బస్తాలు, మరికొన్ని ప్రాంతాల్లో 12 నుంచి 14 బస్తాల వరకు కౌలు ఒప్పందాలు జరిగాయి. వరి సాధారణ విస్తీర్ణం 1.05 లక్షల ఎకరాలు కాగా నీరు పుష్కలంగా సరఫరా అవుతుండటంతో 1.35 లక్షల ఎకరాల్లో వరి సాగు అవుతుంది అని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. నాగార్జున సాగర్ కుడి కాలువ ఆయకట్టులో మిరప సాగు చేసే పొలాలకు గత ఏడాది కంటే కౌలు పెరిగింది. గత ఏడాది సాగునీరు లేకపోవడంతో వర్షాధారంపై మిరప సాగు చేశారు. ట్యాంకర్ల ద్వారా మిరపకు తడులు ఇవ్వాల్సి రావడంతో నీటి ఖర్చు అధికమైంది. ఈ ఏడాది ఆ పరిస్థితి ఉండదు అని మిర్చి సాగుకు కౌలు ఒప్పందాలకు రైతులు పోటీ పడ్డారు. నీటి వసతి ఉన్న పొలాల్లో మిరప సాగుకు కౌలు డిమాండ్ ఉంది. ఎకరాకు కొన్ని ప్రాంతాల్లో 30 నుంచి 35,000, మరికొన్ని ప్రాంతాల్లో ఎకరాకు 40,000 వరకు కౌలు ధర పలికింది. 2022లో 1,39,922 ఎకరాలు, 2023లో 1,25,881 ఎకరాల్లో మిర్చి సాగు చేశారు. ఈ ఏడాది సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతుంది అని తెలుస్తోంది. నేను 4 ఎకరాలు మిర్చి చేస్తున్నాను. రైతులు కూడా మిర్చి పంట మీద ఎక్కువ ఆసక్తి చూపెడుతున్నారు. నాగార్జున సాగర్ కాలువకు నీళ్లు రానందు వలన గత 2 సంవత్సరాల్లో మిర్చి పంట తక్కువగా వేశారు. ఈ సంవత్సరం నాగార్జున సాగర్కి నీళ్లు వస్తున్నాయి గనుక వేల సంఖ్యలో ఎకరాలు మిర్చి సాగు చేస్తున్నారు. రైతులకి దిగుబడి బాగా వస్తే ఆశాజనకంగా రేట్లు కూడా ఉంటే రైతులకి కత్తి ఉపయోగపడుతుంది. నాగార్జున సాగర్ నీళ్లు రావటం వల్ల అధిక విస్తీర్ణంలో మిరప తోటలు వేస్తున్నారు. సాగర్ నుంచి నీరు రాకతో కుడి కాలువ కింద వరి, మిరప సాగు వైపే రైతులు మొగ్గు చూపుతున్నారు. దీంతో పత్తి పొలాలకు కౌలు అంతంత మాత్రంగానే ఉంది. వరుసగా 4 ఏళ్లు పత్తి సాగు చేసిన రైతులు దారుణంగా నష్టపోయారు. అధిక వర్షాలు, గులాబీ పురుగు, వైరస్ తెగుళ్లతో పత్తి పంట దెబ్బతినడంతో దిగుబడులు తగ్గాయి. పత్తి పంట దెబ్బతినడంతో సాగు సగంలోనే పత్తి పీకేసి మొక్కజొన్న సాగు చేశారు. ఖరీఫ్ పత్తి సాగుకు రైతులు ఆసక్తి చూపలేదు. ఈ పరిస్థితుల్లో ఈ ఏడాది కూడా పత్తి సాగు తగ్గుతుంది అని వ్యవసాయ శాఖ అంచనా వేస్తుంది. గత ఏడాది పత్తి సాగు సాధారణ విస్తీర్ణం 3,04,052 ఎకరాలు కాగా ఈ ఏడాది అది 2,67,965 ఎకరాలకు వ్యవసాయ శాఖ తగ్గించింది. ఇంతకన్నా తక్కువగానే పత్తి సాగయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటి వరకు 92,240 ఎకరాల్లో మాత్రమే పత్తి సాగు చేసినట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలియజేశారు. గత 17 సంవత్సరాలు బట్టి గులాబీ పురుగు వల్ల పత్తి కూడా దిగుబడులు తగ్గినాయి బాగా.
దానివల్ల పైర్లు కూడా రైతులు పైర్లు వేయాలన్నా కానీ దడుతున్నారు. గతంలో బాగా పత్తి దిగుబడులు వచ్చినాయి, పత్తి నుంచి ఇప్పుడు ఏమి చేయలేకపోతున్నారు. కాలువలు వచ్చినా కానీ పొలం మీద ఇంట్రెస్ట్గా పొలాలు పండించేదానికి అంగీకరించలేకపోతున్నారు. గత ప్రభుత్వంలో కూడా దేనికి సహకరించలేదు. ఈ ప్రభుత్వంలోనన్నా రైతులకి ఏదన్నా మంచి విత్తనాలు కానీ మందుల వ్యవహారంలో కానీ అధికారులు సహకరిస్తే ఏదైనా రైతులు మంచిగా ఏదైనా పొలాలు పండించుకునే దానికి ముందుకు వచ్చారని నా విజ్ఞప్తిగా నేను కోరుకుంటున్నాను. మొత్తానికి చాలా కాలం తర్వాత రైతుల మొహాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.